జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ బ్రాండ్. ఈయన సంచలన వ్యాఖ్యలతో, హాట్ కామెంట్స్తో ఫుల్ స్కేల్లో యాక్టివ్గా ఉంటారు. ఇక దివాకర్ రెడ్డి కొంత నిదానమైనా సరే ఈ మధ్య తమ్ముణ్ణి ఫాలో అవుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి నెక్స్ట్ జనరేషన్ వైసీపీలో ఎంట్రీ ఇవ్వనున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న పవన్ రెడ్డి సడన్ గా వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడమేంటి? అనంతపురం టీడీపీలో అసలేం జరుగుతోంది? అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంత పట్టుందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆ కుటుంబం దశాబ్దాల పాటు కాంగ్రెస్తో కలిసి ప్రయాణించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో ఏమీ కాకుండా పోవడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. ఇక మాజీ మంత్రి, దిగ్గజ నేత జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2019 నాటికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. జిల్లాలో కేవలం 2 సీట్లు తప్ప మొత్తానికి మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది. ఆ ఊపులో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వారసుడు అశ్మిత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఓటమిని చవిచూడడం జరిగింది. ఇక అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. 2024లో అశ్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి గెలిస్తే పవన్ రెడ్డి మాత్రం ఎందుకో ఎంపీగా పోటీ చేయలేదు. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి దాదాపుగా రాజకీయ విరమణ ప్రకటించారు. ఆయన వయోభారంతో ఉన్నారు. తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మాత్రం దూకుడు మీదున్నారు. ఏ మాత్రం తగ్గట్లేదు. కుమారుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించుకుని తాను తాడిపత్రి చైర్మన్గా ఉంటూ ఒక విధంగా టీడీపీలో రీసౌండ్ చేస్తున్నారు. అయితే టీడీపీలో జేసీ ఫ్యామిలీ రాజకీయం కూడా అతి అవుతోంది అన్న చర్చ ఉండనే ఉంది. ఆ విషయం పక్కన పెడితే పవన్ రెడ్డి గురించే ఇప్పుడు అంతటా చర్చ సాగుతోంది. ప్రభాకర్ రెడ్డి కుమారుడికి ఒక రాజకీయ వేదిక దొరికింది. మరి పవన్ రెడ్డి ఏ వైపు నుంచి అన్నది చర్చగా సాగుతోంది. వైసీపీలోకి పవన్ రెడ్డి వస్తున్నారు అని ఒక టాక్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆయన యువ నేతగా ఉన్నారు. పైగా ఫ్యూచర్ పాలిటిక్స్ ని అంచనా వేసుకుంటూ తన రూట్ ని క్లియర్ గా చూసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే జేసీ ఫ్యామిలీ తరువాత తరంలో పవన్ రెడ్డి వైసీపీ వైపు అడుగులు వేస్తే మిగిలిన కుటుంబం సంగతి ఏంటి అన్న చర్చ కూడా ఉంది. వైసీపీకి ఈ జిల్లాల్లో నాయకులకైతే కొరత లేదు. అలాగని రాజకీయంగా దిగ్గజ కుటుంబం నుంచి ఒక వారసుడు యువనేత వచ్చి చేరతానంటే నో అని చెప్పేది కూడా ఉండదని అంటున్నారు. పైగా ఇది టీడీపీకి బిగ్ షాట్ గా ఉంటుందని భావించినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని అంటున్నారు. అయితే పవన్ రెడ్డి సొంతంగా నిర్ణయం తీసుకుంటే బాబాయ్ ప్రభాకర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు? అలాగే టీడీపీ సంగతి ఏంటి? అంతకు మించి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్న చర్చ అయితే ఉంది. ఏదేమైనా ఈ పొలిటికల్ సర్కిల్లో ఈ వార్త అయితే ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అనంతపురం పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.